హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, రైతులందరికీ అదిరిపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ డబ్బులు, రైతు బంధు డబ్బులు మరి ఎప్పుడు పడుతున్నాయి? ఎన్ని ఎకరాలకు పడుతున్నాయి రైతు బంధు డబ్బులు? మరి రుణమాఫీ డబ్బులు ఒకే దఫాలో 2,00,000 కూడా మాఫీ చేస్తారా? మరి రైతు బంధు డబ్బులు కొంతమందికి రద్దవుతున్నాయి. మరి ఎందుకు రద్దవుతున్నాయి? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ గంటను ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ రైతు బంధు డబ్బులైతే 5 ఎకరాల వరకైతే వేస్తున్నారు. 4 ఎకరాలైతే ప్రస్తుతం అయితే వేశారు. కొంతమందికి రద్దవుతున్నాయి. ఎందుకు రద్దవుతున్నాయి అంటే 19,00,000 మందికి రద్దవుతున్నాయి. బీడు భూములు అలాగే పెట్టి కౌలుకు, బటాయికి ఇవ్వడము, రియల్ ఎస్టేట్ వ్యాపారం విదేశాలకు వెళ్ళడం వల్ల వీళ్ళకి రద్దవుతున్నాయి. వెంటనే మీరైతే సాగు చేసుకోండి. తొందరగా మీకైతే రావడం జరుగుతుంది. అలాగే ఫోన్ల ద్వారా మెసేజ్‌లు కూడా వస్తున్నాయి. రైతు బంధు డబ్బులకు సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్‌లో అయితే 5 ఎకరాల వరకైతే మీకైతే జమ అవుతున్నాయి. పడడం జరుగుతుంది. ఫోన్‌పే ద్వారా కూడా పడుతున్నాయి. అలాగే రుణమాఫీ డబ్బులు ఒకే దఫాలో 2,00,000 కూడా మీకు పడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇక వీళ్ళకి కూడా రుణమాఫీ అనేది వడ్డీలు సరిగ్గా కట్టిన వారికి మాత్రమే పడుతున్నాయి. అలాగే మేము ప్రభుత్వం ఎక్కిన తర్వాత అంటే 15/12/2023లో వీళ్ళకి మాత్రం పడతాయని చెప్పడం జరిగింది. థాంక్స్ ఫర్